నమస్కారం బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఈ నెల 3వ తేదీన సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరపనున్న రాష్ట్ర ప్రభుత్వం కొన్ని అనివార్య కారణాల వలన 4వ తేదీకి జరగాల్సిన మంత్రివర్గం సమావేశం 3వ తారీఖున జరపాలని నిర్ణయించినట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడి. ఆదానికి బీజేపీకి సంబంధం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి చెప్పడం హాస్యాస్పదంగా ఉందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఎద్దేవా. ఆదానికి బీజేపీకి సంబంధం లేదని పురంధేశ్వరి చెప్పటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని వ్యాఖ్య. ఏపీలో గత 5 ఏళ్ల పాటు అక్రమంగా బియ్యం ఎగుమతి చేశారని మంత్రి నాదెండ్ల మనోహర్ ఆరోపణ. వాస్తవాలు తెలుసుకునేందుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన ప్రయత్నం గొప్పదని వ్యాఖ్య. కాకినాడ పోర్టుపై వస్తున్న ప్రశ్నలకి జగన్ జవాబు చెప్పాలని మంత్రి డిమాండ్. జగన్ రామ్ గోపాల్ వర్మలపై టీడీపీ నేత బుద్దా వెంకన్న ఫైర్. ప్రభుత్వంలో వర్మ ఇష్టమొచ్చినట్టు మాట్లాడారని, ఇప్పుడు కేసులకు భయపడి అడ్రస్ లేకుండా పారిపోయారని ఎద్దేవా. వర్మ జగన్ ఇద్దరూ తల్లిని చెల్లిని వదిలివేసిన వారేనని విమర్శ. ఈ నెల 3వ తేదీన సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 4వ తేదీన మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే కొన్ని అనివార్య కారణాల వలన ఏపీ కేబినెట్ సమావేశం 3వ తారీఖున నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. అమరావతి రాజధాని నిర్మాణంతో పాటు సూపర్ 6 పథకాల అమలులో భాగంగా పలు పథకాలని ప్రజలకి జనవరిలో అందించే విధంగా కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మహిళలకి ఉచిత బస్సు, స్కూల్ పిల్లలకి అమ్మఒడి పథకాలు లాంటి అంశాలపై మంత్రివర్గంలో చర్చించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆదానికి బీజేపీకి సంబంధం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి చెప్పడం హాస్యాస్పదంగా ఉందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ఎద్దేవా చేశారు. ఈ మేరకు కె రామకృష్ణ నేడొక ప్రకటన విడుదల చేశారు. ఆదానికి బీజేపీకి సంబంధం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి చెప్పడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ఇది ఎవరి చెవుల్లోనో పువ్వులు పెట్టేందుకు చేస్తున్న వ్యాఖ్యలుగా ఉన్నాయని చెప్పారు. నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నాటి నుంచి ఆదాని మోడీల మధ్య సంబంధం బాంధవ్యాలున్నాయని చెప్పారు. 2014 పార్లమెంట్ ఎన్నికల్లో ఆదాని విమానంలో నరేంద్ర మోదీ దేశమంతా ప్రచార కార్యక్రమం నిర్వహించారని చెప్పారు. రాష్ట్రాన్ని ఆదానికి జగన్మోహన్ రెడ్డి దోచిపెట్టడంలో మోడీ పాత్ర ఉందనేది బహిరంగ రహస్యమని వ్యాఖ్యానించారు. అధ్యక్షురాలు పురంధరేశ్వరి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. అదానికి బీజేపీకి సంబంధం లేదని చెప్తే ఎవరి చెవుల్లో పూలు పెట్టాలనుకున్నారో ఆమె సమాధానం చెప్పాలి. అసలు ఇప్పుడే కాదు, నరేంద్ర మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలం నుండి వారిద్దరి మధ్య సంబంధ బాంధవ్యాలున్నాయి. 2014 పార్లమెంట్ ఎన్నికల్లో ఇదే అదాని గారి విమానంలో నరేంద్ర మోడీ గారు దేశమంతా ప్రచార కార్యక్రమం నిర్వహించారు. మోడీ ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత మోడీ గారి విమానంలో అదాని గారు వెనక్కి కూర్చొని దేశాలు తిరిగి అగ్రిమెంట్లను చేయించుకుంటా ఉన్నారు. ఆస్ట్రేలియాలో, శ్రీలంకలో, అనేక దేశాల్లో ఆయనకు ఒప్పందాలన్నీ కూడా మోడీ గారే చేయిస్తూ ఉన్నారు. చివరికి ఆయన పైన హిండెన్బర్గ్ నివేదిక వచ్చిన సందర్భంలో కూడా మోడీ, అమిత్ షా ఆయన్ని కాపాడి ఆయనకు వత్తాసుగా ఉండి ఆయన నిలబెట్టారు. ఇప్పుడు చివరికి అమెరికాలో న్యూయార్క్ ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ కోర్టులో ఆయన పైన ఛార్జ్షీట్ ఫైల్ అయిన తర్వాత కూడా, అక్కడ ఎస్ఏఎక్స్ వాళ్ళు చేసిన తర్వాత కూడా ఈ రోజు కూడా చర్య తీసుకోలేకపోతా ఉన్నారు. వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు, 4 రాష్ట్రాల్లో 2100 కోట్ల రూపాయలు లంచాలు ఇచ్చారు, సెకీ ద్వారా సోలార్ పవర్ అగ్రిమెంట్ చేసుకున్నారు అని క్లియర్గా పరిశీలన చేసి నివేదిక ఇచ్చిన తర్వాత కూడా ఈ రోజు కూడా వాళ్ళు మాట్లాడలేకపోతా ఉన్నారు. ఏపీలో గత 5 ఏళ్ల పాటు అక్రమంగా బియ్యం ఎగుమతి చేశారని మంత్రి నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. వాస్తవాలు తెలుసుకునేందుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన ప్రయత్నం గొప్పదని, కాకినాడ పోర్టుపై వస్తున్న ప్రశ్నలకి జగన్ జవాబు చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ రేషన్ బియ్యం కోసం 12,800 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలియజేశారు. మా ప్రభుత్వం వచ్చాక అక్రమ నిల్వలపై దాడులు చేశామని, కాకినాడలో జూన్ చివరి వారంలో 13 గిడ్డంగుల్లో తనిఖీలు చేసినట్లు తెలియజేశారు. ఆయా గిడ్డంగుల యజమానులపై క్రిమినల్ కేసులు నమోదు చేశామని అన్నారు. రేషన్ బియ్యం విషయంలో కాకినాడ పోర్టుపై ప్రత్యేక దృష్టి పెట్టామని తెలిపారు. వ్యవస్థని గుప్పెట్లో ఉంచుకొని బియ్యం ఎగుమతి చేశారు. ద్వారంపూడి కన్నబాబు గతంలో ఎందుకు మాట్లాడలేదు? పూర్తి స్థాయిలో పాతుకుపోయిన వ్యవస్థని ప్రక్షాళన చేయాలని ఈ తనిఖీలు. కాకినాడ పోర్టు వెనుక ఎవరున్నారో ప్రజలకి అర్థం కావాలి. ఈ పోర్టు నుంచి స్మగ్లింగ్ మాఫియాను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నాం. వాస్తవాలు తెలుసుకునేందుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన ప్రయత్నం గొప్పది. కాకినాడ పోర్టుపై వస్తున్న ప్రశ్నలకి జగన్ జవాబు చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు. డాక్టర్ గౌతమ్ గారు, ఓకే. పేరు మీ అందరికీ నమస్కారం. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి కాకినాడ పోర్టు సందర్భంగా
ఆయన పర్యటనలో భాగంగా ఎన్నో ఆసక్తికరమైన విషయాలు, అదేవిధంగా ఒక స్మగ్లింగ్ మాఫియా ఏ విధంగా గత 5 సంవత్సరాల్లో రాష్ట్రంలో స్వప్రయోజనాల కోసం చివరికి దేశ భద్రతను కూడా పక్కన పెట్టి ఏ విధంగా చలాయించారో వాటిని ఎక్స్పోజ్ చేయడం ఆ పర్యటన సందర్భంగా జరిగింది. దీని నేపథ్యం మీ అందరికీ తెలిసిన విషయమే. ఆంధ్రప్రదేశ్లో ఈ రోజున 1,48,00,000 రేషన్ కార్డులకి పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా సుమారు 12,800 కోట్ల రూపాయలతోటి బియ్యంని మనం అందిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఒక బాధ్యత తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఆహార ధాన్యాలు అందించాల్సిన ఒక బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ప్రజల కోసం అంకిత భావంతో తీసుకెళ్ళడానికి చేస్తున్న ఈ ప్రయత్నం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక మంత్రిగా నేను బాధ్యత తీసుకున్న మొదటి రోజే మొట్టమొదటి తనిఖీ నేను చేసింది మా తెనాలి. జగన్ రామ్ గోపాల్ వర్మలపై టీడీపీ నేత బుద్దా వెంకన్న ఫైర్ అయ్యారు. ప్రభుత్వంలో వర్మ ఇష్టం వచ్చినట్లు మాట్లాడారని, ఇప్పుడు కేసులకి భయపడి అడ్రస్ లేకుండా పారిపోయి దాక్కున్నారని ఎద్దేవా చేశారు. వర్మ, జగన్ ఇద్దరు కూడా తల్లిని చెల్లిని వదిలివేసిన వారేనని స్పష్టం చేశారు. ఆదివారం తన కార్యాలయంలో బుద్దా వెంకన్న మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ హయాంలో వర్మ జగన్మోహన్ రెడ్డి అండతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్లని కించపరిచేలా సినిమాలు తీశారని తెలియజేశారు. ఒకప్పుడు గ్రేట్ డైరెక్టర్గా ఉన్న వర్మ జగన్ పంచన చేరగానే చీఫ్ డైరెక్టర్గా మారిపోయారని విమర్శించారు. గత 5 ఏళ్ల జగన్ పాలనలో అరాచకాలను ఎదుర్కొని ఎన్నో పోరాటాలు చేశామని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇప్పుడు బాలినేని వంటి నాయకులు కూడా జగన్ని చీ కొడుతున్నారని, అసలు జగన్ బాగోతం తెలిసి వైసీపీని వేడేందుకే చాలా మంది సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. వైసీపీ పూర్తిగా ఖాళీ అయిపోవటం ఖాయమని చెప్పారు. ఆర్థిక కష్టాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేయటంపై చంద్రబాబు దృష్టి సారించారని, ఈ అభివృద్ధిని అడ్డుకోవాలని వైసీపీ నీచ రాజకీయాలు చేస్తుందని చెప్పారు. ఇప్పటికైనా జగన్ తను చేసిన తప్పులు ఒప్పుకొని లెంపలేసుకోవాలని సలహా ఇచ్చారు. రామ్ గోపాల్ వర్మ సినీ డైరెక్టర్ ఒకప్పుడు మంచి సినిమాలు తీసి ఒక విధంగా చెప్పాలంటే తెలుగు డైరెక్టర్ హిందీలో కూడా మంచి పేరు తెచ్చుకొని అంత కాలంలో తర్వాత కాలంలో ఒక పిచ్చి చేస్తుంటాం. ఆ రోజున్నటువంటి సైకో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దగ్గర చేరి వ్యక్తిగతంగా సినిమాలు తీయడం, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళనే కాకుండా వాళ్ళ ఇంట్లో వాళ్ళ నుంచి వృద్ధి చేయడం, ఒక డైరెక్టర్ అయ్యింది ఎక్స్లో పోస్టులు పెట్టడం, అది కూడా అసభ్యకరమైనటువంటి పోస్టులు పెట్టడం, ఇవన్నీ తెలుగు ప్రజల ఆగ్రహానికి గురయ్యాయి. చంద్రబాబు నాయుడు గారు తీసిన సినిమా ఒక్కరోజు కాకుండా ఒక్క షో కూడా అయినా ఆ రోజే ప్రజలు నిన్ను తిరస్కరించారు. తర్వాత ఎక్స్లో పోస్టులు పెట్టడం, ఇవన్నీ చేస్తున్నాం. నువ్వు దమ్ముగా ధైర్యంగా బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెంగల్ తుఫాన్ పుదుచ్చేరి సమీపంలో తీరం దాటిందని వాతావరణ విభాగం వెల్లడించింది. ఉత్తర తమిళనాడు పుదుచ్చేరిలో ఫెంగల్ తుఫాన్ కారణంగా భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయని పేర్కొంది. అయితే పశ్చిమ దిశగా నెమ్మదిగా కదులుతూ రానున్న 6 గంటల్లో బలహీనపడి తీవ్ర వాయుగుండంగా తుఫాన్ మారనుందని తెలిపింది. ఈ నేపథ్యంలో ఆదివారం, సోమవారం దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వివరించింది. రానున్న 24 గంటల్లో ఉత్తర కోస్తా జిల్లాలు, కాకినాడ, కోనసీమ జిల్లాలో 1-2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. దీంతో దక్షిణ కోస్తా తీరం వెంబడి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. ఇక తుఫాన్ కారణంగా రాష్ట్రంలోని అన్ని పోర్టుల్లో జారీ చేసిన ప్రమాద హెచ్చరికలు ఉపసంహరించినట్లు తెలిపారు. అయితే తిరుపతి, నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరించింది. ఫెంగల్ తుఫాన్ కారణంగా ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని సూళ్లూరుపేటలో 17 సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదైందని వాతావరణ విభాగం వెల్లడించింది. తుఫాన్ నేపథ్యంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీంతో తగు జాగ్రత్తలు పాటించాలని ఇప్పటికే పలు జిల్లాల కలెక్టర్లని ప్రభుత్వం అప్రమత్తం చేసింది. 100 సంవత్సరాల
చరిత్ర కలిగిన కృష్ణలంక ప్రాంతంలో ఈనాటికి ఏ ప్రభుత్వాలు మద్యం వైన్ షాపులు పెట్టే ధైర్యం చేయలేదని నేడు అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం జన నివాసాల ప్రాంతాలలో వైన్ షాప్ ఏర్పాటుకు అనుమతులు ఇవ్వటం చాలా దారుణమని, ఈ అనుమతులు వెంటనే రద్దు చేసుకోవాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు దోనేపూడి కాశీనాథ్ తీవ్ర స్థాయిలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంపై మండిపడ్డారు. మద్యం షాపులు తరలించకపోతే ప్రజా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. తూర్పు నియోజకవర్గంలోని కృష్ణలంక సత్యం గారి హోటల్ సెంటర్ పరిధిలోని మద్యం షాపు పెట్టొద్దు అంటూ సిపిఎం ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు. కానీ మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మంత్రితో లాలూచిపడి కొంతమంది వ్యక్తులు ధనదాహం కోసం నిత్యం వేలాది మంది సంచరించే ప్రాంతాలలో వైన్ షాపులు ఏర్పాటు చేయడం సరికాదని సందర్భంగా మండిపడ్డారు. మద్యం షాపును ఏర్పాటు చేస్తున్న యజమాని గతంలో గురునానక్ కాలనీ, గవర్నర్పేటలో ఏర్పాటు చేసిన సమయంలో అక్కడ ప్రజలు అడ్డగించడంతో కృష్ణలంక ప్రాంతంలో వైన్ షాపులు ఏర్పాటు చేసి అలడజే సృష్టించాలని ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. ఈ షాపుని కూటమి ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని, లేని పక్షంలో ఆందోళన తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం, సిపిఐ నేతలు పాల్గొన్నారు. ప్రభుత్వం, రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం మేము అధికారానికి వస్తే నాణ్యమైనటువంటి మద్యం ఇస్తామని చెప్పని వాగ్దానం చేసింది. మంచిదే, మాకేం అభ్యంతరంలే. కానీ నాణ్యమైనటువంటి మద్యం ఇచ్చేటువంటి ఈ ప్రభుత్వం జన సమర్థం ఉన్నటువంటి ప్రాంతాల్లో, నివాస ప్రాంతాల్లో, హాస్పిటల్స్, స్కూల్స్ ఉన్నటువంటి ప్రాంతాల్లో వైన్ షాపులు తెరిపించడం అని చెప్పనేదే దుర్మార్గమైనటువంటి విషయం. ఒక్క ఎన్టీఆర్ జిల్లాలోనే 117 షాపులకి పర్మిషన్ ఇచ్చి విజయవాడ నగరంలో ఒక రాజకీయ పార్టీ అనుచరుడిగా ఉన్నటువంటి ఆయన 25% వాటా తీసుకొని మధ్యప్రదేశ్కి చెందినటువంటి వాళ్ళ యజమానులతో కుమ్మక్కై ఇక్కడ వైన్ షాపు తెరవడం అని చెప్పనేటువంటిది పచ్చి దుర్మార్గమైనటువంటి విషయం. ఈ మధ్యప్రదేశ్ నుంచి వచ్చినటువంటి వాడు రాష్ట్రంలో 250 షాపులు పెట్టాడు. అందులో విజయవాడలో గురునానక్ కాలనీలో ఒక షాప్ పెట్టాడు. అక్కడి నుంచి ప్రజలు చీకొడితే అక్కడి నుంచి లేపాడు. పడమట్లో ఒక షాప్ పెట్టాడు, అక్కడి నుంచి లేపాడు. ఇది గురునానక్ కాలనీలో ఉన్నటువంటి షాపు కృష్ణలంక వచ్చింది. ఆ షాపే ఇక్కడ పెట్టాడు. ఆ లైసెన్స్నే ఇక్కడ చూపిస్తా ఉన్నాడు. ఇక్కడ ఉన్నటువంటి బిల్డింగ్ ఓనర్ గారికి నేను చెప్పదలుచుకున్నా, నీ తండ్రి, నీ తల్లి ఇటువంటి వాటికి దూరంగా కమ్యూనిస్టు కుటుంబాలుగా పేరున్నటువంటి వాళ్ళు. కృష్ణలంకలో గతంలో ఎన్నడూ లేనటువంటిది ఈ రోజున కొత్త ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, మంచి ప్రభుత్వంగా చెప్పుకుంటున్నటువంటి ప్రభుత్వం ఈ రోజున మద్యానికి ఇచ్చినటువంటి ప్రాధాన్యత ప్రజల యొక్క అవసరాలు, మౌలిక సదుపాయాలకు ఇవ్వట్లేదు అనేటువంటిది మనకు కనపడతా ఉంది. నివాస ప్రాంతాల్లో నిత్యం విద్యార్థులు, మహిళలు తిరుగుతున్నటువంటి ప్రాంతంలో, ఎప్పుడూ రద్దీగా ఉండేటువంటి ప్రాంతాల్లో నిబంధనలకు విరుద్ధంగా లైసెన్స్ ఇవ్వడమే కాక ఇక్కడ స్థానిక ప్రజానీకం ఈ మద్యం షాప్ మాకొద్దు, లైసెన్స్ రద్దు చేయమని అడుగుతూ ఉంటే మేము చట్ట ప్రకారం లైసెన్స్ ఇచ్చాం కాబట్టి మేము ఆపలేమనేటువంటి సమాధానాలు చెప్తున్నటువంటి ఈ అధికార పాలక వర్గాలను కూడా మేము ప్రశ్నిస్తూ ఉంది ఏంటంటే, ఇక్కడ నివాస ప్రాంతాలు జోన్గా ఉండి నిత్యం స్కూల్ పిల్లలు అవ్వచ్చు, మహిళలు అవ్వచ్చు, నిత్యం ఇక్కడ తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అదే కాదు, పక్కనే హైవే ఉండి ప్రతి 3 నెలలకు ఒకసారో 6 నెలలకు ఒకసారో యాక్సిడెంట్లో మరణాలు సంభవిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఇక్కడ ఉంది. అనేక మంది మరణించినటువంటి సందర్భాలు అనేకం ఇక్కడ ఉన్నాయి. ఇటువంటి రద్దీ ప్రాంతంలో ఏ రకంగా హెచ్ఐవి నిర్మూలన మన అందరి బాధ్యత అని, అవగాహనతోనే నిర్మూలన సాధ్యమవుతుందని డాక్టర్ ఏ సిరి స్పష్టం చేశారు. ఏ ఒక్కరూ వారి హక్కును కోల్పోకుండా ఉండడానికి ప్రభుత్వం అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తుందని ప్రకటించారు. 2030 సంవత్సరం నాటికి హెచ్ఐవి రహిత ఆంధ్రప్రదేశ్ తీసుకురావాలనే లక్ష్యంతో ఏసీఎస్ పనిచేస్తుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఆధ్వర్యంలో ఆదివారం ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా టెక్స్ ద రైట్ పాత్ రైల్వే గ్రౌండ్స్ నుంచి కళాక్షేత్రం వరకు ర్యాలీ చేపట్టారు. అనంతరం తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన కార్యక్రమంలో అడిషనల్ ప్రాజెక్టు డైరెక్టర్ డాక్టర్ సరస్వతిదేవి, జాయింట్ డైరెక్టర్ ఐసీఈ డాక్టర్ టి మంజుల, డాక్టర్ భాగ్యలక్ష్మి, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, డాక్టర్ సమరం, డాక్టర్ ఎం రామ్మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. హెచ్ఐవి వచ్చిన వారు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవాలని తెలియజేశారు.
అనంతరం విభిన్న విభాగాలలో పనిచేస్తూ ఉత్తమ ప్రతిభను కనపరిచిన వారికి అభినందిస్తూ సర్టిఫికేట్స్, మెమంటోలని అందజేయడం జరిగింది. వినూత్న రీతిలో సోషల్ మీడియాలో ఫ్లాష్ మాప్స్ ద్వారా అవగాహన కల్పించడానికి యువత ముందుకు రావటం, వారిని కూడా అభినందిస్తూ మెమంటోలు, సర్టిఫికేట్లు అందజేశారు. గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. అదుపు చేసింది, దొంగతీసింది. పులిరాజా కూడా పులికి లొంగిపోయాడు. మన పులి యొక్క జూలు మన త్వరలోనే ఇంతగా క్యూరికి మందు రాలేదు కానీ రాదు కూడా త్వరలో రాదు. క్యూరికి మందు రాదు కానీ 6 నెలలకు ఒక ఇంజక్షన్, డాక్టర్ అని ఒక మందు రాబోతుంది, డాక్టర్ అని 6 నెలలకు ఒక ఇంజక్షన్ అండి. డాక్టర్ బ్రహ్మదేశం సోషల్ సర్వీస్ సుష్మా గారు, సుష్మా అండ్ టీమ్ వారిని వేదిక మీదకి రావాల్సింది. నాకో ఇచ్చిన పిలుపు మేరకు ఎయిడ్స్ ని పబ్లిక్ థ్రెట్ గా లేకుండా చేయడం మన ముఖ్య ఉద్దేశము. 2030 నాటికి ఎయిడ్స్ ఉన్న వాళ్ళు కూడా, వ్యాధిగ్రస్తులు కూడా పక్కన వాళ్ళకి స్ప్రెడ్ చేయలేని స్థితిలో ఉండాలి. అండ్ ఫ్యూచర్ జనరేషన్స్ కి హెచ్ఐవి రాకుండా చేయాలి. దానికోసం మనం ఏఆర్టీ మందులు, మంచి మందులు వచ్చాయి. మనం ఇప్పుడు వాడే టిఎల్డి అనే ఒక డ్రగ్ వలన మనకు వైరల్ సప్రెషన్ చాలా బాగా జరుగుతున్నది. వైరల్ లోడ్ తక్కువ ఉన్న పేషెంట్స్ నుంచి పక్కన వాళ్ళకి స్ప్రెడ్ అయ్యే అవకాశం కూడా చాలా తక్కువ. అందుకోసం అందరూ మందులు వాడుకోవాలి. వాళ్ళని వివక్షతో చూడని అవసరం లేదు. వివక్షతో చూసినందువల్ల వాళ్ళు మందులు వాడడంలో గోప్యత పాటించి ఇబ్బంది పడి మందులు సరిగ్గా వేసుకోలేకపోయినందువలన వాళ్ళ నుంచి పక్కన వాళ్ళకి స్ప్రెడ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వివక్ష లేకుండా ఉన్నప్పుడు వాళ్ళు ఫ్రీగా ఓపెన్ గా మనతో మాట్లాడగలరు, విషయాన్ని ఓపెన్ గా చెప్పగలరు, మందులు వాడుకుంటారు. మందులు వాడుకుంటే వాళ్ళ నుంచి పక్కన వాళ్ళకి స్ప్రెడ్ అయ్యే అవకాశం తక్కువగా ఉంటుంది. ఈ విధంగా 2030 నాటికి సమాజాన్ని ఎయిడ్స్ ని పబ్లిక్ థ్రెట్ గా లేకుండా చేయాలని నాకో భావిస్తుంది. ఈ నినాదంతో మనం ఇప్పుడు ర్యాలీని ప్రారంభిస్తున్నాము. పిడి గారు, సిరి మేడం గారి దగ్గర వర్క్ చేస్తున్నాము. ఆమె డైరెక్షన్స్ మేము పాల్గొంటున్నాము. ఆ డైరెక్షన్స్ ఎలా ఇస్తే అలా చేస్తున్నాము. షీ వాజ్ వెరీ డైనమిక్ అండ్ షీ విల్ గైడ్ us ఇన్ ఏ పాజిటివ్ వే. సో మనం ఈ రోజు చేసుకున్నటువంటి వరల్డ్స్ ఎయిడ్స్ డే అనేది ప్రతి సంవత్సరం చేస్తున్నాము. అలాగే ఇప్పుడు కూడా చేస్తున్నాము. బట్ దానికి దీనికి తేడా ఏంటంటే, ఇంతకుముందు కొద్దిగా ఉన్నాయి హెచ్ఐవి కేసెస్, ఇప్పుడు బాగా తగ్గిపోయి వైరల్ లోడ్ కూడా బాగా తగ్గి పేషెంట్స్ కూడా చాలా చక్కగా ఉన్నారు. చాలా మంది వైరల్ లోడ్ సపరేషన్ లో ఉన్నారు. అంతేకాకుండా మన థీమ్, ఇప్పుడు నాకు వచ్చిన థీమ్ ఏంటంటే టేక్ ది రైట్ పాత్వేలో వెళ్ళాలి ప్రజలు. దానికి ముందు అవేర్నెస్ కావాలి, వాళ్ళకి ఎడ్యుకేషన్ ఉండాలి, హెచ్ఐవి అంటే ఏంటో తెలియాలి, హెచ్ఐవి రాకుండా ఉండాలంటే ఏం చేయాలో కూడా తెలియాలి. అటువంటి అవగాహన అంతా కూడా మా డిపార్ట్మెంట్ తరఫు నుంచి ఇస్తున్నారు. సో బికాస్ ఆఫ్ దట్ ఇప్పుడు లోడ్ అయితే తగ్గిపోయి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము కంట్రీలోనే 2వ స్థానంలో స్కోరింగ్ లో ఉన్నది. సో మా విషయం ఏంటంటే ఇంకా 1వ స్థానం తీసుకెళ్లాలా, లేకపోతే ఎయిడ్స్ రహిత సమాజం తీసుకురావాలి. ఏ ఒక్క మనిషి, ఏ ఒక్క పౌరుడు కూడా ఎయిడ్స్ తో బాధపడకూడదు. దానికి ఇప్పుడు మంచి మందులు వచ్చాయి, మంచి సహకారం ఉంది, మంచి టెస్టింగ్స్ ఉన్నాయి. ఏం భయపడాల్సిన అవసరం లేదు. మన ఏఆర్టీ సెంటర్ కి వచ్చి ఒకసారి ఏమైనా డౌట్ ఉంటే పరీక్ష చేయించుకుంటే వెంటనే వాళ్ళు అవునా కాదా చెప్పేసి వెంటనే ట్రీట్మెంట్ లోకి తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవ్వరు ఏమి భయపడాల్సిన పని లేదు. అవకాశం డౌట్స్ ఉంటే వెళ్ళి ఏఆర్టీ సెంటర్ లో టెస్ట్ చేయించుకుంటే అన్ని రకాల టెస్టులు అన్ని చోట్ల ఉన్నాయి. వెళ్ళి వాళ్ళు గోప్యంగా కూడా వాళ్ళ పేర్లు కూడా గోప్యంగా పెడతారు. కాబట్టి వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత గత 20 ఏళ్లుగా తమ ఫౌండేషన్ నుంచి పురస్కారాలు అందిస్తున్నామని, తదనంతరం కూడా తన వారసులు పురస్కారాలు కొనసాగించబోతున్నారని లోక్నాథ్ ఫౌండేషన్ అధ్యక్షులు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తెలిపారు. తెలుగు సాహిత్యం కోసం కృషి చేసిన సాహిత్య మేధావులు, జర్నలిస్టులకి నగదు పురస్కారాలతో సత్కరించడం జరుగుతుందని చెప్పారు. అందుకోసం ఒక మూల నిధిని కూడా ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. లోక్నాయక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నార్ల వెంకటేశ్వరరావు
116వ జయంతిని పురస్కరించుకొని నగరంలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నార్లవారి విగ్రహానికి తెలుగు సాహిత్యవేత్తలు డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, గోళ్ల నారాయణతో కలిసి నార్ల వెంకటేశ్వరరావు విగ్రహానికి పూలదండలేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా యార్లగడ్డ నారాయణ మాట్లాడారు. ప్రతి సంవత్సరం తెలుగు సాహిత్యంలో కృషి చేసినటువంటి పెద్దలకి 2 లక్షల రూపాయల పురస్కారం అందిస్తున్నట్లు, ఈ పురస్కారాలు జనవరి 18వ తేదీన తెలుగు సాహిత్యవేత్తలకు అందిస్తున్నట్లు తెలిపారు. నార్ల వెంకటేశ్వరరావు పేరుతో మండల, గ్రామాల, పట్టణ స్థాయిలో జర్నలిస్టులకి 50,000 రూపాయల చొప్పున నగదు అవార్డుని డిసెంబర్ 1వ తేదీన విజయవాడ నగరంలో అందజేయడం జరుగుతుందని పేర్కొన్నారు. తెలుగు సాహిత్యంలో కృషి చేసినటువంటి పెద్దలకు 2 లక్షల రూపాయల పురస్కారం, తర్వాత వివిధ సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి వివిధ సంస్థలకు, వ్యక్తులకు లక్ష రూపాయల చొప్పున జీవన సాఫల్య పురస్కారాలు అందిస్తూ వచ్చాం. ప్రతి సంవత్సరం తప్పనిసరిగా జనవరి 18వ తారీఖు ఎన్టీ రామారావు గారు, హరివంశరాయ్ బచ్చన్ గారుల యొక్క వర్ధంతి అయినటువంటి జనవరి 18వ తేదీన గత 21 సంవత్సరాలుగా మేము విశాఖపట్నంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తూ వస్తున్నాం. తెలుగు సాహిత్యంలో కృషి చేసిన పెద్దలకు 2 లక్షల రూపాయలు, వివిధ సాంఘిక సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి సంస్థలకు, వ్యక్తులకు 1,00,000 రూపాయల చొప్పున పురస్కారాలు ఇస్తూ వచ్చాం. అయితే 2 నెలల క్రితం పాత్రికేయ మిత్రుల సమావేశం విశాఖపట్నంలో జరిగినప్పుడు మరి పాత్రికేయులు, పత్రికా రచయితలు, జర్నలిస్టులు చాలా సేవ చేస్తున్నారు కదా సమాజానికి, మరి మీరు వారిని పట్టించుకోరా అని అడిగారు. మీరు అడగలేదు కదా అన్నాను. అయితే ఇప్పుడు అడుగుతున్నాం కదా అన్నారు. అయితే ఇప్పుడు నేను ఇస్తాను కదా అని చెప్పాను. అందుచేత ఇవాళ నార్ల వెంకటేశ్వరరావు గారి జయంతి కాబట్టి ప్రతి సంవత్సరం వ్యక్తిగా కానీ అలాగే ఆయన వృత్తిపరంగా కానీ చాలా మహానుభావులు, ఎంతోమందికి స్ఫూర్తినివ్వటమే కాకుండా ఇటు జర్నలిజంలో కానీ ఇంకా ఇతర విషయాల్లో కానీ జర్నలిజం అనే దాన్ని ఎలా చేయాలి, ఎలా రాయాలి, అలాగే ప్రజల్ని ఏ రకంగా చైతన్యపరచాలి, కొన్ని విశ్వాసాలు, ఈ సాంప్రదాయాలు, కట్టుబాట్లని ఏ రకంగా జనానికి ఉపయోగపడేలాగా వాడాలి అనేది చాలా స్పష్టమైన మార్గదర్శనం చేసిన మనిషి. ఆయనకి మా తాతగారికి మంచి పరిచయం ఉండేది. నార్ల వెంకటేశ్వరరావు గారికి బహుశా చాలా తక్కువ మంది దగ్గర మాత్రమే ఉండే అత్యద్భుతమైన గ్రంథాలయం ఉంది. ఆయన ఇంటి పేరు లుంబిని అని పెట్టారు. మా తాతగారు బుద్ధుడు చారిత్రక వ్యక్తి కాదు అని చెప్పి ఒక పుస్తకం రాయటం జరిగింది పరిశోధించి. అంటే బుద్ధుడు ఒక వ్యక్తి కాదు, చాలామంది వ్యక్తులకు అదే పేరు, అదే అనువంశికంగా కానీ లేకపోతే ఆ విధానవంశికంగా కానీ వచ్చింది అనేది ఆయన నిరూపించడమే కాకుండా అది కాదు, బుద్ధుడు ఒకే వ్యక్తి, అలాగే చారిత్రక వ్యక్తి అని చెప్పిన విషయంలో కూడా ఎవరైనా నేను కనుక్కున్న వాటికి మీరు ఏదైనా కాదు అని కనుక నిరూపించినట్టయితే 10,116 రూపాయలు అని చెప్పి దాదాపు 1970లో ప్రకటించారు. అయితే నార్ల వెంకటేశ్వరరావు గారి దగ్గరికి వెళ్ళి కలిసినప్పుడు మా గ్రాండ్ ఫాదర్తో అన్నారట, విద్యుత్ ఛార్జీలతో సతమతమవుతున్న వినియోగదారులపై డిస్కంలు మరింత భారం మోపేందుకు సిద్ధమవుతున్నాయని సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దోనేపూడి కాశీనాథ్ అన్నారు. అధికారంలో ఉన్న ప్రభుత్వం పెంచుతున్న విద్యుత్ ఛార్జీలని రద్దు చేయకుంటే ప్రజా ఉద్యమం తప్పదని హెచ్చరించారు. సిపిఎం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నగరశాఖ ఆధ్వర్యంలో విద్యుత్ ట్రూ ఆఫ్ ఛార్జీలకి వ్యతిరేకంగా నగరంలోని బీసెంట్ రోడ్లో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో సిపిఎం శ్రేణులు పాల్గొని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా దోనేపూడి కాశీనాథ్ మాట్లాడుతూ ఇప్పటికే ట్రూ ఆఫ్తో పాటు FPPCA ఛార్జీలతో నడ్డి విరుస్తున్న విద్యుత్ సంస్థలకి ఆ మేరకు విద్యుత్ నియంత్రణ మండలి అనుమతులు రద్దు చేయాలని కోరారు. ఆదానితో చేసుకున్న ఒప్పందాలని ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. విద్యుత్ ఛార్జీల భారం ఎప్పటిగా పెంచుతూ ఉన్నారు. కూటమి ప్రభుత్వం అధికారానికి వచ్చే ముందు చెప్పిన దానికి ఇప్పుడు అధికారం చేపట్టిన తర్వాత చెప్పేదానికి అత్యమ తెకాంతం తేడా కనపడతా ఉంది. అప్పుడు చెప్పింది ఒకటి, జగన్ బాధుడే అని చెప్పారని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు ఎన్నికల ప్రచారంలో వాడుకొని వాగ్దానం చేసి ఇప్పుడు బాబు బాధుడే అని చెప్పారని మొదలుపెట్టినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. 6,072 కోట్లు ఒకవైపున ఇప్పటికే పెంచినటువంటి ప్రభుత్వం ఇంకో 11,000 కోట్ల రూపాయలని దయతలిచి ERC బహిరంగ విచారణ లేకుండా, అభ్యంతరాలు సేకరించకుండా ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ అని చెప్పనేది స్వతంత్రంగా నిర్ణయం తీసుకొని 2,000 తగ్గించి 9,000 కోట్లు అంటే దాదాపుగా 16,000 కోట్ల రూపాయల భారాన్ని ప్రజల మీద మోపేటువంటి దానికి సిద్ధపడతా ఉంది.
బహుశా సంక్రాంతి కానుక అనుకుంటా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇస్తున్నటువంటిది ఇది. ఈ సంక్రాంతి కానుకకి వ్యతిరేకంగా ప్రజలంతా కూడా తిరగబడాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఈ రోజుతో పోయేది కాదు. ఇది ఇంకొక 25 సంవత్సరాల పాటు ఈ ఒప్పందం నిలబడుతుంది. ఈ విద్యుత్ ఒప్పందాలే కనుక అమలు జరిగేటట్టయితే, సెకీతో చేసుకున్నటువంటి ఒప్పందాలే కనుక ప్రభుత్వాలు అమలు జరిపేటట్టయితే కొన్ని లక్షల కోట్ల రూపాయలు ప్రజలు చెల్లించాల్సినటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పనేది మేధావులు, నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారు. అయినా చంద్రబాబు నాయుడు స్పందించట్లా. నేను అరెస్ట్ చేస్తా, ఆ మూలాలు బయటికి తీస్తా, ఈ మూలాలు. ప్రజలకు సేవలు అందించడంలో లయన్స్ క్లబ్ ఆఫ్ మెడికో ముందు వరుసలో ఉంటుందని లయన్స్ క్లబ్ ప్రతినిధులు స్పష్టం చేశారు. ప్రకృతి విపత్తు సంభవించిన సమయంలో కూడా ప్రజలకి లయన్స్ క్లబ్ మెడికో ప్రజలకి సేవలు అందించిన విషయాన్ని సందర్భంగా వారు గుర్తు చేశారు. విద్యాధరపురం అరవింద వీధిలోని బెజవాడ రాజారావు హైస్కూల్ ఆవరణలో లయన్స్ క్లబ్ ఆఫ్ మెడికో ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరం నిర్వహించారు. లయన్ పి హరినాథ్ ప్రసాద్ సౌజన్యంతో ఈ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. నేత్ర, కీళ్లు, డెంటల్, మహిళల ఆరోగ్య సమస్యలు, షుగర్, బీపీ తదితర వైద్య పరీక్షల్ని ప్రముఖ వైద్యులు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా స్కూల్ కరెస్పాండెంట్ బి రాజారావు మాట్లాడారు. బెజవాడ రాజారావు హైస్కూల్ ఆధ్వర్యంలో రూపొందించిన నూతన సంవత్సరం క్యాలెండర్ వైద్యులు, లయన్స్ క్లబ్ ప్రతినిధులు ఆవిష్కరించారని తెలిపారు. లయన్స్ క్లబ్ అధ్యక్షులు వేణుగోపాలరావు మాట్లాడుతూ లయన్స్ క్లబ్ మెడికో ఆధ్వర్యంలో విశేష స్పందన లభించిందని అన్నారు. ప్రజలకు సేవలు అందించే విషయంలో తమ క్లబ్ ఎప్పుడు ముందు వరుసలో ఉంటుందని అన్నారు. వైద్య సేవలు అందించిన ప్రముఖ వైద్యులకి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. క్లబ్స్ ప్రతినిధులు, స్థానిక పెద్దలు కార్యక్రమంలో పాల్గొన్నారు. కొద్ది దూరం మబ్బుగా ఉందమ్మా, మసగ్గా ఉంది మనిషి ఆయన డీబీ ప్లస్ బయోపియా డాక్టర్ అందరు ఇక్కడే సార్. మీరు ఇటువైపు పట్టుకోండి సార్, ఒకసారి పట్టుకోండి సార్. ఓకే. నా పేరు వేణుగోపాలరావు, పైడిమరి వేణుగోపాలరావు, లయన్స్ క్లబ్ ఆఫ్ విజయవాడ మెడికా ప్రెసిడెంట్, ఇయర్ ప్రెసిడెంట్ అండి. లయన్స్ క్లబ్ ఆఫ్ విజయవాడ మెడికా ఈరోజు సంకల్పించిన ఈ మెగా మెడికల్ క్యాంప్ ఇక్కడ భవానీపురంలోని బెజవాడ రాజారావు హై స్కూల్లో ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఈరోజు మా డిస్ట్రిక్ట్ గవర్నర్ అయిన గద్దె శేషగిరిరావు గారు ముఖ్య అతిథిగా ఇచ్చేశారు. ఈరోజు ఈ కార్యక్రమంలో అనేక వైద్య సేవలు అందుబాటులో తీసుకొచ్చాము. డాక్టర్ కోలా విజయశేఖర్ గారు, డాక్టర్ శాంతి గారు, డాక్టర్ కుందా శ్రీధర్ గారు, కుందా హాస్పిటల్ సంబంధించిన అధినేత, ఆర్థోపెడిక్ సేవలు, వీళ్ళంతా ఈ కార్యక్రమాలన్నీ ఇవ్వడానికి మాకు సహకరిస్తున్నారు. సో వాళ్ళందరికీ మా ధన్యవాదాలు తెలుపుతున్నాము. అలాగే ఈ ఆర్థోపెడిక్ క్యాంప్ లో బిఎండి టెస్ట్ కూడా ఇక్కడ ఉచితంగా చేస్తున్నాము. సో ఈ బిఎండి టెస్ట్ ఎవరికైతే ఎముకల సాంద్రత గురించి చెప్తుంది. సో తప్పనిసరిగా ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా ఇక్కడ వాళ్ళని కోరుతున్నాము. సో లయన్స్ క్లబ్ ఆఫ్ విజయవాడ మెడికా అనేక కార్యక్రమాలు ఈ పద్ధతిలో చేస్తూ ఉంది. ఈ రోజు ఇక్కడ ఈ కార్యక్రమానికి పూర్తిగా మా క్లబ్ మెంబర్ అయిన పొన్నూరి హరినాథ్ ప్రసాద్, ముకుందా ఫార్మాస్యూటికల్స్ అధినేత, తను ఈ మొత్తం ప్రోగ్రామ్ ని స్పాన్సర్ చేస్తున్నారు. తనే మందులు అవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. తనకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. సో ఈ కార్యక్రమానికి ఈ రోజు మాకు అన్ని విధాల సహాయ సహకారాలు అందించిన, ఈ ప్రిన్సెస్ కూడా మాకు అందజేసిన బెజవాడ రాజారావు గారికి, వాళ్ళ టీంకి, డాక్టర్ కోలా విజయశేఖర్ గారు వాళ్ళ టీంకి, డాక్టర్ శ్రీధర్ గారు కుందా హాస్పిటల్స్ వాళ్ళు వాళ్ళ బృందానికి అందరికి కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. సెలవు. అందరికీ నమస్కారం. లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్, లయన్స్ క్లబ్ విజయవాడ మెడికా వారి ఆధ్వర్యంలో ఇక్కడ ఫ్రీ మెడికల్ క్యాంపు చేస్తున్నాము. ముఖ్యంగా లయన్స్ క్లబ్ ఆఫ్ విజయవాడ మెడికల్ వారు ఎన్నో చక్కటి సేవా కార్యక్రమాలతో ఈ సంవత్సరం చాలా ముందంజలో ఉన్నారు. వేణుగోపాలరావు గారి నాయకత్వంలో ప్రెసిడెంట్గా ఆయన చక్కటి కార్యక్రమాలు డిజైన్ చేసుకుని, అలాగే మన నాగేశ్వరరావు గారు, దేవత నాగేశ్వరరావు గారు, కోలా విజయశేఖర్ గారు,
వారి ఆధ్వర్యంలో వారి గైడెన్స్తో చక్కటి ప్రోగ్రామ్స్ని సమాజానికి అందిస్తున్నారు. దసరా నవరాత్రి సందర్భంగా 9 రోజులు దాదాపు 11 రోజులు దాదాపు 38,000 మందికి చక్కటి మెడికల్ ఫెసిలిటీస్ కానీ చేయటం కానీ, వచ్చిన అందరికీ కూడా వారి ఆరోగ్యం గురించి జాగ్రత్తలు చెప్పడం కానీ, అలాగే అందరికీ వచ్చిన భక్తులకి అందరికీ కూడా ప్రసాద వితరణ చాలా అద్భుతంగా చేశారు. ఈరోజు చక్కగా ఇక్కడ మెడికల్ క్యాంపులో జనరల్ మెడిసిన్, అలాగే ఐ కేరు, ఆర్థోపెటిక్, డెంటల్ కేరు, గైనకాలజీ, అలాగే బిఎండి పరీక్షలు, అలాగే రక్త పరీక్షలు అన్నీ చేస్తా సమాజ అభివృద్ధి కోసం, సమాజ శ్రేయస్సు కోసం చక్కటి కార్యక్రమాన్ని కండక్ట్ చేశారు. వారందరికీ అభినందనలు. లయన్స్ క్లబ్ విజయవాడ మెడికా తరఫున విద్యాధరపురంలో నిర్వహిస్తున్నటువంటి పెదవాడ రాజారావు హై స్కూల్ అరవింద వీధిలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించడం చాలా సంతోషకరంగా ఉంది. ఈ ప్రాంతంలో గత 20 సంవత్సరాల నుంచి హై స్కూల్ నడుపుతున్నాం మేము. మా స్కూల్ని లయన్స్ క్లబ్ వారు కూడా మెడికల్గా ఉపయోగించి వేదికగా చేసుకోవటం అనేది కూడా ఆనందదాయకంగానే ఉంది. అందువల్ల మేము సంతోషంగానే ఈ క్యాంపస్ని ఇచ్చి గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్లో కూడా 5 డాక్టర్స్, డాక్టర్ కోలా విజయశేఖర్ గారు, వీరు లోగడ కూడా ఐ క్యాంపు మన స్కూల్లో నిర్వహించారు. వారు రావటం ఇది 2వసారి. అప్పుడు హాస్పిటల్ తరఫున వారు రావటం జరిగింది. ఇప్పుడు లయన్స్ క్లబ్ తరఫున వచ్చి సేవ చేస్తున్నారు. చాలా ఉత్సాహవంతమైనటువంటి డాక్టర్, ఏ విధమైన స్వార్థం లేకుండా. పైగా చాలామంది ఈ డాక్టర్సు మా బందర్ రోడ్లోను, ఏలూరు రోడ్లోను కొన్ని అవసరాలు లేకపోయినప్పటికీ కంగారు పెట్టేస్తున్నారు. అలా కంగారు పెట్టేటువంటి తత్వం లేకుండా న్యాచురల్గా వైద్యం చేసేటువంటి డాక్టర్ కోల విజయశేఖర్ గారు, అట్లాగే కుంద శ్రీధర్ గారు కూడా చాలా మంచి డాక్టర్ గారు. తర్వాత ఈ శాంతి గారు, ఆవిడ కూడా గైనకాలజీలో ప్రొఫెసర్గా ఉన్నారు. దేశవ్యాప్తంగా ఘంటసాల 14వ జాతీయ మహాసభలు నిర్వహిస్తున్నట్లు ఆదిలీల ఫౌండేషన్ వ్యవస్థాపకులు అధ్యక్షులు ఎస్ ఆదినారాయణ వెల్లడించారు. ఘంటసాల 102వ జయంతుల సందర్భంగా హనుమంతరాయ గ్రంథాలయంలో ఆదివారం సాయంత్రం గణావధానం, గానలహరి తదితర కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ విషయమై గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆదినారాయణ మాట్లాడుతూ ఘంటసాల శతాబ్ది ఉత్సవాలు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ఘంటసాల 13వ జాతీయ మహాసభలు గత నెలలో విజయవాడలో నిర్వహించామని, 2025 ఫిబ్రవరి నెలలో ఛత్తీస్గఢ్, రాయ్పూర్లలో ఘంటసాల 14వ జాతీయ మహాసభలు నిర్వహిస్తున్నట్లు ఈ సందర్భంగా తెలియజేశారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతి నేపథ్యంలో కృష్ణానది ఇరువైపులా హైదరాబాద్ ట్యాంక్ బండ్ మాదిరిగా సంఘ సంస్కర్తలు, మహనీయులు, చరిత్రకారులు, ఉద్యమకారుల విగ్రహాలు నెలకొల్పాలని అన్నారు. ఈ సమావేశంలో ఆల్ ఇండియా ఘంటసాల చైతన్య వేదిక జాతీయ అధ్యక్షులు కోట వెంకటేశ్వరరెడ్డి, జాతీయ ప్రధాన కార్యదర్శి తనికెళ్ల పార్థసారథి, రాష్ట్ర కార్యదర్శి చింతకాయల చిట్టిపాపు, అంతర్జాతీయ ఘంటసాల గానవదాన్ని సయ్యద్ రహమతుల్లా తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ ఆదినారాయణ సకల భక్తుల ఆదిలీల ఫౌండేషన్ ఫౌండర్ని, జాతీయ అధ్యక్షుడిని. ఢిల్లీ నుండి ఈరోజు ఘంటసాల గానావధానము మరియు చెడుగుడు మిగతా కార్యక్రమంలో 102వ జయంతి సందర్భంగా విజయవాడలో హనుమంతరావు గ్రంథాలయంలో ఏర్పాటు చేశామండి. మేము ఆల్ ఇండియా ఘంటసాల చైతన్య వేదిక వెంకటేశ్వర రెడ్డి గారితో, కార్యదర్శి మన తనికల పార్థసారథి గారు మరియు తెలుగు కళ చిట్టిబాబు గారితో కలిసి ఈరోజు ఈ సాయంకాలము 4 గంటల నుండి నిరవధిగా 9 గంటల వరకు జరుగునండి. అలాగనే ఆదిలీల ఫౌండేషన్ 1994-95 ఢిల్లీ రాష్ట్రంలో ముఖ్యంగా మన తెలుగు వారికి ప్రారంభిస్తూ మన మకర సంక్రాంతి, ఉగాది, అట్ల తద్ది కార్యక్రమాలను చేస్తూ ఇప్పుడు దేశం నలుపుల సుమారుగా 24 రాష్ట్రాల్లో ముఖ్యంగా నేషనల్ యూనిటీ, ఇంటిగ్రిటీ, ఎడ్యుకేషన్, కల్చరు, ఎన్విరాన్మెంట్, హెల్త్ అండ్ న్యూట్రిషన్, చారిటబుల్ యాక్టివిటీస్ మీద సుమారుగా దేశం నలుమూలలో 200 నుండి 250 కార్యక్రమాలను చేస్తూ మన తెలుగు వారికి కాకుండా ఇతరత్ర మన దేశ వ్యాసులకి, ప్రవాసాంధ్రులకి మా సేవలు అందరితో కలిసి దేశంలో సుమారుగా 10,000 మందితో కలిసి
అందిస్తున్నామండి. ధన్యవాదాలు. ఇండియా ఘంటసాల చైతన్య వేదిక తెలుగు కళావాహిని సంయుక్త ఆధ్వర్యంలో హనుమంతరాయ గ్రంథాలయంలో ఈరోజు సాయంత్రం 6 గంటల నుంచి ఘంటసాల గారి అవధానంలో భారతదేశంలో ఘంటసాల గారి జీవిత చరిత్ర ఒక డిక్షనరీ లాగా ఏ ప్రశ్న అడిగితే అది ఘంటసాల గారు ఏ పాట ఏ సినిమాలో పాడారంటే ఆయన చెప్తాడు. ఘంటసాల గారి పాట సంగీతం డైరెక్టర్ ఎవరంటే చెప్తాడు. ఘంటసాల గారు పాడిన పాటలో పక్కన పాడిన అమ్మాయి ఎవరంటే చెప్తారు. ఇట్లాగా ఘంటసాల గారి జీవిత చరిత్రకు సంబంధించి సుమారు 100 ప్రశ్నలకి సమాధానాలు వాళ్ళ సాయంత్రం డాక్టర్ రహమతుల్లా గారు హనుమంతరాయ గ్రంథాలయంలో ప్రశ్నలకు జవాబులు ఇస్తారు. ఈ కార్యక్రమం వెంకటేశ్వర రెడ్డి గారు, ఆదిలీలా ఫౌండేషన్ డాక్టర్ ఎస్ ఆదినారాయణ గారు, అట్లాగే తనికెళ్ళ వారు, మేము నలుగురు కూడా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. ప్రజలందరూ కూడా వచ్చి ప్రశ్నలు వేసి మంచి సమాధానాలు తెలుసుకుంటారని కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. ఇది ఒక భాగం. రెండో భాగం ఏంటంటే రాష్ట్ర రాజధాని ఏరియాలో ఘంటసాల గారి 25 అడుగుల విగ్రహం ఎక్కడో ఒక చోట స్థాపించాలి రాష్ట్ర ప్రభుత్వం తరఫునని రాష్ట్ర ప్రభుత్వాన్ని గత 6 నెలలుగా మేము ఆ పని మీద మేము నలుగురు కూడా ఉన్నాము. మీరు అందరూ చూశారు. అట్లాగే రెండోది ఏంటంటే హైదరాబాద్లో ట్యాంక్ బండ్లు ఎట్లాగైతే బొమ్మలు పెట్టారో అట్లాగే కృష్ణానదికి ఇరువైపులా కూడా అలాగే ట్యాంక్ బండ్ లాగా దేశ నాయకుల బొమ్మలు పెట్టి ప్రజలకి రాబోయే కాలానికి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఈ నెల 3వ తేదీన సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరపనున్న రాష్ట్ర ప్రభుత్వం. కొన్ని అనివార్య కారణాల వలన 4వ తేదీకి జరగాల్సిన మంత్రివర్గం సమావేశం 3వ తారీఖున జరపాలని నిర్ణయించినట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడి. ఆదానికి బీజేపీకి సంబంధం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి చెప్పడం హాస్యాస్పదంగా ఉందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఎద్దేవా. ఆదానికి బీజేపీకి సంబంధం లేదని పురంధేశ్వరి చెప్పటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని వ్యాఖ్య. ఏపీలో గత 5 ఏళ్ల పాటు అక్రమంగా బియ్యం ఎగుమతి చేశారని మంత్రి నాదెండ్ల మనోహర్ ఆరోపణ. వాస్తవాలు తెలుసుకునేందుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన ప్రయత్నం గొప్పదని వ్యాఖ్య. కాకినాడ పోర్టుపై వస్తున్న ప్రశ్నలకి జగన్ జవాబు చెప్పాలని మంత్రి డిమాండ్. జగన్ రామ్ గోపాల్ వర్మలపై టీడీపీ నేత బుద్దా వెంకన్న ఫైర్. ప్రభుత్వంలో వర్మ ఇష్టమొచ్చినట్లు మాట్లాడారని, ఇప్పుడు కేసులకు భయపడి అడ్రస్ లేకుండా పారిపోయారని ఎద్దేవా. వర్మ జగన్ ఇద్దరూ తల్లిని చెల్లిని వదిలివేసిన వారేనని విమర్శ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.